హాయ్ ఫ్రెండ్స్. నేను మీ విఠల్. యూఎంసీ ఫౌండేషన్ జీవన్ దాన్ గ్రూప్. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు జీవన్ దాన్ గ్రూప్‌లో ఆహ్, 1 మంత్ నుంచి గూడంగా డిస్కౌంట్ కార్డ్ అనేది వస్తుంది. డిస్కౌంట్ కార్డ్ ద్వారా మనం నిత్యావసర సరుకుల మీద డిస్కౌంట్ పొందొచ్చు అనేది మనం వింటూ ఉన్నాం. అయితే ఇప్పటికి మనకు డిస్కౌంట్ కార్డ్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డును మనం జీవదాన్ గ్రూప్ నుండి పొందుతాం. అది దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్ కొంచెం వీడియోను చూసిన వాళ్ళందరూ గూడా షేర్ చేయండి. ఆహ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీ ఆదరణతోనే తెలుగులో వీడియోలు చేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలుగులో వచ్చిన ఈ సమాచారాన్ని మన జీవన్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ చేరే విధంగా మీరు అందరికీ వీడియోను షేర్ చేయగలరు. ఆహ్, ఎక్కడ ఏమి అప్‌డేట్స్ వచ్చినా గూడంగా తెలుగులో వీడియోలు చేసే ప్రయత్నం జేస్తాను. మనం ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. జీవన్ దాన్ గ్రూప్ వారు మనకు డిస్కౌంట్ కార్డ్ అనేది గత కొంతకాలం నుంచి అన్ మీటింగ్‌లో గూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికి మనకు జీవన్ దాన్ గ్రూప్‌లో డిస్కౌంట్ కార్డ్ అనేది వచ్చింది. ఇది మన ఐడీలోనే మనం అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు. అయితే దీనికి మనము ఒక రూ. 350 అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో అన్ని రకాలైన డిస్కౌంట్ మనం నిత్యం వాడుకునే సరుకులండి. మనం మన పక్కన కిరాణా షాపుల్లో మనం ఏదైతే మనం అవసరాలకు వాడుకుంటామో, మన పేస్టు, బ్రషు, సబ్బులు, ఆహ్, షాంపూలు, మిగతా అన్నీ మనం రోజు నిత్యం మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు గూడా మనం ఏవైతే వాడతామో అవన్నీ గూడా నెలకు సరిపోను మనం కిరాణా షాపుల్లో తెచ్చుకుంటూ ఉంటాం సరుకులన్నీ గూడంగా. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మనకు తడిసి మోపెడి అయితే అయితుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జీవన్ దాన్ సంస్థ వారు ఈ కార్డ్ ద్వారా మనకు రేటు తగ్గించి 5-10% అని చెప్తున్నది సంస్థ. అంతకంటే తక్కువే రావచ్చు ఇంకా నాకు తెలిసి. ఆహ్, డిస్కౌంట్ మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డిస్కౌంటు మనం నిత్యం వాడుకునే కిరాణా సామాను మీదనే గాకుండా బైకు, కారు, బంగారం, వెండి మీద గూడంగా మనకు డిస్కౌంట్ కార్డ్ ఉపయోగపడే విధంగా వీళ్ళు డిజైన్ జేశారు. ఆహ్, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన కిరాణా షాపులో మనం నిత్యం వాడుకునే సరుకుల మీద డిస్కౌంట్ అయితే మనకు వస్తుంది. దీనికి సంబంధించి మనం సువిధా కేంద్రాలు గూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మన ప్రస్తుతం జాయిన్ అయిన జీవన్ ధన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా పాత వాళ్ళు, కొత్త వాళ్ళు గూడా అందరూ ఒక రూ. 350 పెట్టి డిస్కౌంట్ కార్డ్‌నయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌ను మనం రూ. 350తోని పర్చేస్ చేస్తాం. ఇప్పుడు ఈ కార్డ్ మనకు ఉన్నందుకు సేవ్ జేయడం ఇప్పుడు మనం డబ్బులు 5,000 ఖర్చు పెట్టే దగ్గర మనం 4,000 ఖర్చు పెడితే మనకక్కడ రూ. 1000 మిగులుతుంది. ఈ మిగిలిన డబ్బులను మనం సేవ్ జేస్తే మనకు సంవత్సరానికి చూసుకుంటే గనక మనకు ఎగ్జాక్ట్‌లీగా ఈ మనం వాడుకునే సందర్భాన్ని బట్టి, మనం వాడే వస్తువులను బట్టి మనకు సేవింగ్ అనేది జరుగుతుంది. మనం నిత్యం మనం నెలసరి సరుకులకు మనం ఒక 5,000 ఉపయోగించే వారికి ఒక రూ. 1000 నుంచి 1,500 మిగిలిందనుకోండి. అప్పుడు వాళ్ళకు నెలకొక రూ. 1000 అనుకున్నా గూడా సంవత్సరానికి ఒక 12,000. సంవత్సరానికి 12,000 మిగులుతున్నది అనంటే అది చిన్న ఇన్‌కమ్ అయితే కాదు గదా! అంటే మనం డబ్బు ఆదా జేయడం గూడంగా మనం సంపాదించడంతో సమానమే అని మనకు ఈ కార్డ్ ద్వారా ఆహ్, తెలుస్తుంది. అయితే ఏ డిస్కౌంట్ కార్డు మనకు ఎలా పనిజేస్తుంది? కిరాణా సామాగ్రిపై సంవత్సరానికి 18,000 వరకు. మనకు 1,500 మనకు నెలకయితుందంటే సంవత్సరానికి చూసుకుంటే 12,000-18,000 వరకు మనకి ఈజీగా అయితుంది. ఆహ్, ఆదా చేసుకోండి. ప్రతి నెల రూ. 1000 నుండి 1,500 వరకు ఆదా చేసుకోండి. అన్ని జీవన్ ధన్ సువిధ కేంద్రాల్లో డిస్కౌంట్ కార్డ్ చెల్లుతుంది. మీ ప్రస్తుత బృందం ద్వారా లక్షల రూపాయలు సంపాదించే సువర్ణ అవకాశం. ప్రతి సంవత్సరం హామీ ఇవ్వబడిన ఆదాయం పునరుద్ధరించబడుతుంది. ప్రతి కొత్త సంవత్సరం
మునుపటి ఆదాయంతో కొత్త సంపాదనను ప్రారంభిస్తుంది. అంటే ఈ కార్డును రెన్యువల్ చేసుకుంటాం మనం. రెన్యువల్ చేసుకోవడం ద్వారా మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మనం రూ. 350 పెట్టి కార్డ్ కొన్నాం. దీని మీద మనకు రెఫరల్ ఇన్‌కమ్ అనేది కొంతవరకు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కార్డ్ రెన్యువల్ చేసుకోవడం వల్ల దాని మీద గూడా మళ్ళీ మనకు ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా మనకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉందన్నమాట కార్డ్ మీద. ఈ కార్డ్ అన్ని సువిధ కేంద్రాల్లో నడుస్తుంది. తెలంగాణలో గాని ఎక్కడైనా గూడా మన ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ డిస్కౌంట్ కార్డ్ మన దగ్గర ఉంది అనంటే ఎక్కడైనా గూడా సువిధ కేంద్రాల్లో మనం సరుకులు కొంటున్నామంటే ఆ సరుకుల మీద మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ ఎప్పుడైతే మనము ఈ కార్డ్‌ను మనం పర్చేజ్ చేస్తున్నామో ఇప్పుడు ఎలాగో మనకు టీమ్ ఉంది. పాత వాళ్ళకైతే గనుక అందరికి టీమ్ ఉంది. ఈ టీమ్ ద్వారా మనం పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన టీమ్ కూడా అందరూ మనకి డౌన్‌లైన్ అందరూ కూడా కార్డ్ పర్చేజ్ చేస్తారు. చేసినప్పుడు దాని మీద మనకు రెఫరల్ ఇన్‌కమ్ అనేది ఒకటొస్తుంది. ఆ రెఫరల్ ఇన్‌కమ్ అనేది మనకు దాదాపుగా సంస్థ డిజైన్ చేసిన దాన్ని బట్టి మనకి ఇన్‌కము 14,00,00,000 వరకు 10 లెవెల్‌లో మనకు. ఈ 10 లెవెల్ ఇన్‌కమ్ గనుక మనం కౌంట్ చేసుకుంటే మనకు 14,00,00,000 మనకు చెప్తున్నారు. మనకు 14,00,00,000 మనకు అవసరం లేదు కానీ మనకు దాంట్లో ఒక 10, 15 లక్షలు మనం సంపాదించుకున్న ఏడాదికి మనకు తక్కువైతే ఏం గాదు గదా! ఆలోచించండి. ఈ సువిధ కేంద్రాలను మన పట్టణాల్లో, మన గ్రామాల్లో మనం ఏర్పాటు జేసుకోవచ్చు. మన మండల కేంద్రాల్లో ఏర్పాటు జేసుకోవచ్చు. అందరం గూడా పాత వాళ్ళు ఆల్రెడీ జీవన్ దాన్ గ్రూప్‌లో జాయిన్ అయిన మెంబర్స్ గూడంగా ఈ సువిధ కేంద్రాలను ఏర్పాటు జేసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు గూడంగా ఏర్పాటు జేసుకోవచ్చు. మొత్తం మీద తెలంగాణ అంతటా గూడంగా ఆల్ ఓవర్ ఇండియాలో గూడంగా ఈ సువిధ కేంద్రాలనేది ఏర్పాటు కావాలనేది సంస్థ ఉద్దేశ్యం గాబట్టి, వీళ్ళు ఇప్పటి వరకు ఏ సంస్థ గూడంగా మనకు ఇంత తొందరగా ఆహ్ ఈ డిస్కౌంట్ రూపకంగా మనకు వస్తువులు అందించిన సంస్థ గాని, కంపెనీ గాని, ఆహ్, గవర్నమెంట్ గాని మనకు ఇప్పటివరకు ఏదీ లేదండి. ఈ జీవన్ దాన్ సువిధ కేంద్రం ద్వారా వీళ్ళు ఒక కొత్తగా ఆలోచన జేషిర్రు. సరికొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నారనమాట. ఆ ప్రారంభించడం అనేది మనకు వస్తువులను మనకు తక్కువ ధరకు ఇవ్వడం, అది మనకు దగ్గరలో సువిధ కేంద్రాలను ఏర్పాటు జేయడం. మనకు ఎప్పుడైతే మనం ఈ సువిధ కేంద్రాల ద్వారా మనం సరుకు కొంటున్నామో, ఈ సంస్థ మన కోసం అని జెప్పేసి ఆహ్, హిందుస్థాన్ లీవర్ అనే కంపెనీ ద్వారా టై అప్ అయింది. ఆ కంపెనీ నుంచి వీళ్ళు సంస్థ డైరెక్ట్‌గా అక్కడ వస్తువులు కొంటుంది. మనకు డైరెక్ట్‌గా ఈ సువిధ కేంద్రాల గ్రామాలకు పంపిస్తుంది. మనకు కంపెనీ టు డైరెక్ట్ కస్టమరే కాబట్టి, మనకు రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఇదొక విధానం. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌కొచ్చేసరికల్లా డీలరు, డిస్ట్రిబ్యూటరు, ఏజెంటు, రిటైలరు, హోల్‌సేలరు ఇవన్నీ వాళ్ళందరూ డబ్బులు పంచుకోంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్‌లో మనకు రూ. 10కి తయారైన వస్తువు రూ. 30, 40 వరకు గూడంగా రేటు పెంచి అమ్మే అవకాశం ఉంది. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పద్ధతి ప్రకారంగా వీళ్ళు అమలు పరుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం జేస్తున్నారంటే డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్‌కి. కస్టమర్ దగ్గరికి వస్తువు వస్తుంది గాబట్టి, ఇక్కడ ఎవరైతే సువిధ కేంద్రాలు ఏర్పాటు జేశారో వాళ్ళకు మాత్రమే లాభం ఉంటుంది. మిగిలిందంతా గూడంగా కస్టమర్‌కే లాభం ఉంటుంది. అంటే రేటు దాదాపుగా 10-15% వరకు మనకు డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశము ఇక్కడ ఉంటుంది. అందుకని మనకు ఒక 5,000 సరుకులు కొనే వ్యక్తి వాళ్ళకొక 1000-1500 మిగిలినయి అంటే గనక సంతోషిస్తారా? సంతోషించరా? అది మీరే ఆలోచించండి. అందుకని సువిధ కేంద్రాలు గూడంగా ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలి. ఈ డిస్కౌంట్ కార్డు అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జీవన్ ధన్ సంస్థలో కొత్త కొత్తగా, కొత్తగా ఇంకా వస్తా ఉన్నాయి. వీళ్ళ ఆలోచన, వీళ్ళ విధి విధానాలు అన్నీ మనకు ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. అందులో ఈ సువిధ కేంద్రం ఒకటి. ఇంకా రాబోయే ముందు రోజుల్లో గూడా ఇంకా చాలా ఉపయోగాలు వీళ్ళ ద్వారా మనకు అందనున్నాయి. అందుకని ఫ్రెండ్స్ మీరు ఆహ్, ఈ వీడియో మీకు తెలిసినంత మట్టుకు అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి. ఛానెల్ గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. జై జీవన్‌దాన్.